శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఒక చిన్న మాట చెప్తా, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. జాతకంలో గనుక గ్రహస్థితి బాగుంది, కానీ దశ అంతర్దశ కూడా చాలా ముఖ్యమైనది ఉంటుంది. దశ చాలా ముఖ్యమైనది. దశ ఎవరిదైతే నడుస్తుందో ఆ లార్డ్ ఎవరైతే ఉన్నాడో అది ప్రెజెంట్ గనుక నీచ రాశిలో గనుక ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శత్రు రాశిలో ఉన్నట్లయితే కొద్ది ఇబ్బంది అవుతుంది. అదే మిత్ర రాశిలో కనుక ఉచ్చ రాశిలో కనుక ఉన్నట్లయితే చాలా మంచి అయితే జరుగుద్ది. సో గోచరానికి అలాగే జాతకానికి సంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు అందరికీ ఇలాగే జరుగుతాయని అస్సలు ఉండదు. నేను చెప్పబోయే విషయాల లోపల 50 నుంచి 60% వరకు జరుగుతాయి. మిగతా 40-50 వరకు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఒక మాట చెప్తాం. ముందు గ్రహస్థితి చూసుకుందాం. ఈ 15 రోజుల కోసం గ్రహస్థితి ఈ ప్రకారంగా ఉంది. చూసుకున్నట్లయితే శని మీన రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కుంభ రాశి లోపల రాహు ఉన్నారు. మిథున రాశిలో కనుక చూసుకున్నట్లయితే కుజుడు ఉన్నాడు. కర్కాటక రాశి లోపల దేవగురు బృహస్పతి అలాగే బుధుడు ఉన్నాడు. 22 తేదీన బుధుడు కూడా రాశి పరివర్తన చేసుకొని సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు. సింహరాశి లోపల కేతు సూర్యుడు ఉండబోతున్నాడు. అంటే 22 తర్వాత బుధుడు కూడా అక్కడ వస్తాడు. ఇక్కడ కన్యా రాశి లోపల శుక్రుడు ఉన్నాడు. చూసినట్లయితే ఈ గ్రహస్థితి అనుసారంగా అయితే ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక మీరు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. సింహరాశి ఇది శుభకర్తరి యోగంలో ఉంది. అంటే సింహరాశి ఇది పురుష రాశి, కర్కాటక రాశి ఇది స్త్రీ రాశి, ఇది తండ్రి రాశి, ఇది తల్లి రాశి. సో రాబోయే రోజుల్లో మానసిక స్థితి ప్రతి ఒక్క వ్యక్తికి రాబోయే రోజుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా హార్ట్కి సంబంధించి కావచ్చు, కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ కనుక తీసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో 18th సెప్టెంబర్ వరకు ఎలాంటి విషయాల లోపల ఎక్కువ స్ట్రెస్ మీరు అస్సలు తీసుకోకండి. నార్మల్గా ఓకే జరిగి ఇంకేం జరుగుద్ది ఆలోచనతో తప్ప మీరు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే చాలా హెల్త్ పైన స్ట్రెస్ పడుద్ది. తర్వాత ఇంకా మైండ్ మీద ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది.
అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. మిథున రాశి వారికి ఈ ఆగస్టు 16 నుంచి 31 వరకు కనుక చూసుకున్నట్లయితే సమయం ఈ మిథున రాశి వారికి చాలా అనుకూలంగా అయితే కనబడుతుంది. ప్రయత్నాలు ఏవైతే మీరు చేస్తున్నారో, ఏ ప్రకారంగా అయితే మీరు చేస్తున్నారో ఆ ప్రకారంగా సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, ఎక్కువగా మాట్లాడకండి. ఏమని చెప్తున్నా, ఎక్కువగా ఎవరితోటి రాద్ధాంతం పెట్టుకోకండి, ఎక్కువ ఎవరితో మాట్లాడకండి. కేవలం ఎక్కువ అంటే ఎక్కువ శక్తి ఎనర్జీ ఏదైతే ఉందో అది పని మీద చూపించండి. ఒక విషయం తెలుసుకోండి, మీ రాశిలో కుజుడు ఉన్నాడు. కుజుడు ఎనర్జీ కారకుడు. ఈ ఎనర్జీ మన చూపుతో కూడా బయట వెళ్తుంటుంది, మన చేసే కర్మ కూడా వెళ్తుంటుంది, మన మాటతో కూడా వెళ్తుంటుంది. సో ప్రెజెంట్ సెకండ్ హౌస్ పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల మీరు ఎక్కువ మాట్లాడకండి. ఆ ఎనర్జీ ఎక్కువగా చేతుల్లో చూపించండి, లెర్నింగ్లో చూపించండి, ప్రయత్నాల్లో చూపించండి. అప్పుడే ఆ ఎనర్జీ సరైన వేలో ఫామ్ అవ్వడం వల్ల దాని రిజల్ట్స్ కూడా ఆ ప్రకారంగానే ఉంటాయి. అనవసరంగా ఉచితమైన సలహాలు ఎవరికి ఇవ్వకండి. ఎక్కువగా లేనిపోని దాని గురించి ఎక్కువ డిస్కస్ కూడా అస్సలు చేయకండి. అవసరం లేని విషయాలు ఎందుకు మనకండి. సో ఫోకస్ ఆన్ రాబోయే రోజుల్లో ఫిజికల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ పెట్టండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అని ఇంకో విషయం చూడండి, ఇక్కడ కుజుడు కనుక మీ రాశిలో ఉండడం వల్ల ఎనర్జీ లోపల అయితే ఉంటుంది. కొద్దిగా ఫీవర్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి, కొద్దిగా ఫీవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు కొద్దిగా కొన్ని మీ డెవలప్మెంట్ కావచ్చు, కొద్దిగా మీరు ఆలోచించే పద్ధతి వల్ల అవతల వాళ్ళు శత్రువులు తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. అని ఈ సమయం లోపల గెలవాలని కోరిక ఏదైతే ఉందో, గెలవాలని తప్పని ఏదైతే ఉందో, సాధించాలి గెలవాలని తప్పని ఏదైతే ఉందో అది కొద్దిగా పాజిటివ్లో వెళ్ళడం వల్ల అది మంచిగానే వెళ్ళుద్ది. మంచి ప్రయత్నాలు చేస్తారు, ప్రయత్నం లోపల సఫలీకృతం కూడా ఆ ప్రకారంగానే మీకోసం ఉండబోతుంది. తృతీయాధిపతి తృతీయ స్థానం లోపల కేతు వెంట ఉన్నాడు. ఒక విషయం చెప్తే తెలుసుకోండి, కేతుతో కనుక సూర్యుడు ఉన్నట్లయితే ఈ సమయకాలం లోపల కుదిరితే కొద్ది ట్రావెలింగ్ అవుతుంది. వాటైతే ట్రావెలింగ్ కొద్దిగా అవుతాయి, నది స్నానం జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు చిన్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల లోపల చిన్న సక్సెస్ కూడా వచ్చుద్ది. చిన్న సక్సెస్ కూడా వచ్చుద్ది. కానీ మదర్ కావచ్చు, తాతయ్య గారు కావచ్చు, అంటే వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ హెల్త్ పట్ల ప్రభావం మీ పైన పడుద్ది. మీ మదర్ హెల్త్ ప్రభావం మీ పైన పడుద్ది, మీ వాళ్ళ ఫాదర్ ప్రభావం కూడా మీ పైన పడుద్ది. ఇన్ కేస్ వాళ్ళు ఉన్నట్లయితే, లేకపోతే వదిలేయండి. కానీ మదర్ ప్రభావం అయితే రాబోయే రోజుల్లో మీ పైన ఉంటుంది. ఇది ఏ ప్రకారంగా ఉంటుందంటే, మీరు గమనించినట్లయితే అది రెస్పాన్సిబిలిటీ అని అనుకోండి, లేకపోయినట్లయితే వాళ్ళకి మీరే కనిపిస్తారని అనుకోండి, లేకపోయినట్లయితే 4th హౌస్ నుంచి 12th హౌస్ ఇది 3rd హౌస్ అవుతుంది. అక్కడ సూర్యుడితో పాటు కేతు ఉన్నాడు. దానివల్ల ఏంటంటే యాదృచ్ఛికంగా అక్కడ ఎవరు లేకపోయినా మీరే కనిపించడం వల్ల అది కూడా అవ్వద్ది. తృతీయ స్థానం ఇది డాక్యుమెంటరీ, కమిషనల్, అలాగే న్యూస్ పేపర్ లోపల ఉండడం వల్ల ఇది ఈ భావానికి సంబంధించి విశేషంగా ఏంటంటే, మీ డాక్యుమెంటరీ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి. అనే డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసి పెట్టుకోండి. అని రియల్ ఎస్టేట్ లోపల ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వారు ఇన్ కేస్ ఉన్నట్లయితే, ఎవరికి మీ ప్లానింగ్ పూర్తిగా కాకముందుకు దానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ అస్సలు చేయకండి. అడ్వర్టైజ్మెంట్ కనుక మీరు చేసినట్లయితే ఆ పని పూర్తి జరగవు. పని కాకముందుకు మీరు అడ్వర్టైజ్మెంట్ చేసినట్లయితే ఆ పని ఏదైతే పెండింగ్లో ఉన్నదో అది జరగదు. ఇది తెలుసుకోండి. అని ఇంకో విషయం తెలుసుకోండి, సెకండ్ హౌస్ లోపల దేవుగురు బృహస్పతి అలాగే మెర్క్యూరీ ఉండడం వల్ల 22 తర్వాత మెర్క్యూరీ కూడా తృతీయ స్థానంలో వెళ్తాడు. సో 22 తర్వాత మీ పద్ధతి మారబోతుంది, మీ వ్యక్తిత్వంలో మార్పు జరుగుతుంది. కానీ 22 వరకు కొద్ది కుటుంబం, భోజనం, ఫ్యామిలీ లోపల అలాగే ఇంట్లో జరిగే కొన్ని విషయాల వల్ల ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంటుంటుంది. అని ఒక విషయం తెలుసుకోండి, రాహు అలాగే కేతు సంబంధం తృతీయ నవమంతో పాటు సంబంధం ఉండడం వల్ల ఇది డెవలప్మెంట్కి చాలా మంచి స్థితిలో ఉన్నాయి. కానీ డెవలప్మెంట్ మీద ఎలా అవుతుందంటే, మీరు ప్లాన్ చేస్తే అసలు డెవలప్మెంట్ అవ్వదు. ఎందుకంటే మీ కేంద్రంలో దశమ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. మీరు ప్లాన్ ఏ కూడా చేయండి, ఆ ప్లాన్ ఫెయిల్ అవుతాయి. మీ లైఫ్ లోపల రాబోయే రోజుల్లో ఏవైతే ఉన్నాయో అన్ని అనుకోకుండానే జరుగుతాయి, ఆకస్మికంగానే జరుగుతాయి. కానీ బుధుడితో పాటు సాటర్న్, దేవుగురు బృహస్పతి కాంబినేషన్ ఉండడం వల్ల ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారో, ఎవరైతే విశేషంగా ఎడ్యుకేషన్ లోపల ఒక మంచి పట్టు సాధించాలని అనుకుంటారో
వారికి ఈ టైం బాగుండబోతుంది. లక్ సపోర్ట్ ఏదైతే మనం అంటామో అది రాబోయే రోజుల్లో సపోర్ట్ సిస్టమ్ అయితే వాళ్ళకు కలగబోతుంది. విద్యార్థులకి టైం బాగుంది. విద్యార్థులు కొద్దిగా కొన్ని కొత్త కొత్త కన్సెప్ట్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కొత్త కొత్త కన్సెప్ట్ క్రియేట్తో పాటు కొత్త కొత్త క్వశ్చన్స్కి ఆన్సర్ దక్కే అవకాశం కూడా వాళ్ళ లైఫ్లో కనబడుతుంది. ప్రేమ జీవితం లోపల చతుర్థం లోపల శుక్రుడు ఉండడం వల్ల ఇక్కడ ఈ ప్రేమ జీవితం అంత సరిగ్గా అయితే నాకు కనిపించట్లేదు. సో మీరు అంత దాని పట్ల ఆసక్తి చూపించాల్సిన అవసరం కూడా లేదు. సో వాట్ ఐ టెల్ మీకు చెప్తుంది ఏంటంటే, నేను ప్రేమ పట్ల రాబోయే రోజుల్లో మీ ఒపీనియన్ కొద్దిగా చేంజ్ అవ్వద్ది. సో నాట్ దట్ ఫిక్స్, అది ఫిక్స్ అయితే ఉండదు. కానీ ఒక విషయం తెలుసుకోండి, దాంపత్య జీవితం. ఎందుకంటే ఈ ప్రేమ కేవలం యువత లోపల కాదు, పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరు సంబంధాల లోపల ప్రేమ అవసరం ఉంటుంది. సో ఆ ప్రేమ రాబోయే రోజుల్లో కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ద్వారా బయట కనబడబోతుంది. రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా ప్రేమ మీకు రాబోయే రోజుల్లో బయట కనబడబోతుంది. కుటుంబ పరంగా బాధ్యతలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ కుటుంబం పట్ల ఉన్న బాధ్యతనే అదే మీకు పట్ల ఉన్న ఒక గొప్ప ప్రేమ ఉండబోతుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వేరే చోట, వాళ్ళకి రాబోయే రోజుల్లో కొద్దిగా శాలరీ ఇంక్రిమెంట్ లాంటి స్థితులు కనబడుతున్నాయి. దాంతోపాటు ప్రమోషన్ లాంటి స్థితులు కూడా రాబోయే రోజుల్లో చెప్పాల్సిన కనబడుతుంది. సో ఒక విషయం తెలుసుకోండి, కుజుడిది 8th ఆస్పెక్ట్ అష్టమ స్థానం మీద ఉంది. ఏంటి? అష్టమ స్థానం పైన ఉండబోతుంది. మెడికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇవాళ చాలా బాగుంటుంది. ఎవరైతే విశేషంగా ఫిజియోథెరపీ కావచ్చు, ఆయుర్వేదం లోపల కావచ్చు, లేకపోయినట్లయితే విశేషంగా ఎక్కడైతే బాడీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందో అలాంటి చోటు కనుక మీరు జాబ్ లాంటివి చేస్తున్నట్లయితే ఆ చోటు మీకు కొద్దిగా ఇంకా ప్రాక్టీస్ అవుతుంది, అనుభవం కూడా మీకు ఎక్కువగా పెరుగుద్ది. సో జాబ్ లోపల మీకు ఏం దక్కుద్ది అంటే అనుభవం మీకు దక్కుద్ది. ఇక ఎవరైతే ప్రొఫెషన్స్ ఉన్నారో వాళ్ళకి టైం చాలా బాగా చెప్పుకోవచ్చు. ప్రొఫెషన్ లోపల కొన్ని కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో మీరు తెలుసుకోబోతున్నారు. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆర్థిక క్షేత్రాల లోపల మీకు రాబోయే రోజుల్లో చూసుకున్నైతే పాజిటివిటీ కనబడుతుంది. ఏంటి? ఆర్థిక క్షేత్రాల్లో రాబోయే రోజుల్లో పాజిటివిటీ కనబడుతుంది. కానీ డబ్బు ఎలా వచ్చుద్దో అలా ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా వేరే చోటు కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. సో వచ్చుద్ది డబ్బు, దాన్ని వెళ్ళొద్ది కూడా రూల్ కూడా ఉంది. సో వచ్చే డబ్బు ప్రతి చోట నా దగ్గర ఉండాలి అనుకోకండి, దాన్ని వేరే చోటు ఇన్వెస్ట్మెంట్ లాగా డేట్ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టండి, అది మీకు హెల్ప్ అవుతుంది. అని బిజినెస్ ప్రకారం కనుక చూసుకునేది, బిజినెస్ లోపల కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. ఏంటి? బిజినెస్ లోపల కొన్ని చిన్న చిన్న తప్పులు కనబడుతున్నాయి. ఆ తప్పు లోపల మొదటి తప్పు ఏంటంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ ఎక్కువగా రాబోయే రోజుల్లో కనబడబోతుంది. సో అశ్రద్ధ కనుక మీ బిజినెస్ పట్ల మీకు ఎక్కువగా ఉన్నట్లయితే మీ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీకు అనిపించవచ్చు నేను అలా కాదండి, చాలా సీరియస్గా పనిచేస్తున్నాను మీకు అనిపించినట్లయితే, మీరు ఎంత సీరియస్గా పనిచేస్తున్నారో మీ అపోజిట్ క్యాండిడేట్తో పాటు ఒకసారి మీరు కంపారిజన్ చేసుకోండి, మీకు అర్థమవుద్ది మీరు ఎంత సీరియస్నెస్ తోటి పనిచేస్తున్నారని. అండ్ ఇంకో విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ఈ సమయకాలం లోపల ట్రావెలింగ్ రాబోయే రోజుల్లో అవుతుంది, కానీ ఏకాంతంగా ఎక్కడ ట్రావెలింగ్ చేయకండి. ఏంటి? ట్రావెలింగ్ తప్పకుండా అవుతాయి, కానీ ఏకాంతంగా ట్రావెలింగ్ అస్సలు ఎక్కడ చేయకండి. ఫ్రెండ్షిప్ లోపల కొన్ని కొత్త కొత్త ఫ్రెండ్షిప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉండబోతుంది. కొత్త కొత్త పరిచయం లోపల కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు, కానీ అవి మనకి అవసరం కాదా తెలుసుకొని ఉండడానికి ప్రయత్నించండి. సో ఓవరాల్ చెప్పాలంటే మిథున రాశి వారికి టైం ఏదైతే ఉందో ఆగస్టు 15 రోజులు బాగా చక్కగా అనుకూలంగా ఉండబోతుంది. బాడీ పైన ఎక్కువగా పనులు ఉండడం వల్ల బాడీ కొన్నిసార్లు నీరసించే అవకాశం కూడా కనపడుతుంది. ఈ 15 రోజులు ఎక్కువ చేయాల్సింది ఏంటంటే గణపతి ఆరాధన ఎక్కువ చేయండి. ఓం గం గణపతి నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 10 నిమిషాలు జపించడానికి మీరు ప్రయత్నించండి, బాగుంటారు. ఇక మిగతా మీరు ఏవైతే ప్రతిరోజు చేస్తున్నారో అవి కంటిన్యూ అలాగే చేస్తుండండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.